అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 3వ తారీఖు మార్చి నెల నుంచి 9వ తారీఖు మార్చి నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారపు గ్రహస్థితులు ఏమిటి, అలాగే మీరు జ్యోతిషపరంగా నన్ను కాంటాక్ట్ చేయాలంటే పైన ఇచ్చిన 3 వాట్సాప్ నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలు. 50 పేజీల జాతకం రెడీ అవుతుంది. మీతో 15 నిమిషాలు ఫ్రీగా మాట్లాడి పరిహారాలన్నీ చెప్పి మీ జాతకంలో ఏ సమస్య ఉన్నా దానికి సొల్యూషన్ ఇస్తాను. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి, మగవాళ్ళు కుడి చేయి రేఖలు కానీ పంపిస్తే అది కూడా మనం బ్రహ్మాండంగా చెప్పవచ్చు. వీటికి గురుదక్షిణ నామమాత్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా స్వీకరిస్తారని, మీకు తెలియని బంధువులకి స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని, మా ఆశీస్సులు ఎప్పుడు మీపై మీ కుటుంబంపై ఉంటాయని తెలియజేస్తూ, ఈ వారపు గ్రహస్థితి కానీ చూసుకుంటే గురువు మేషరాశిలో, కేతు తులారాశిలో, చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకర రాశిలో, అలాగే శుక్ర కుజ గ్రహాలు ఈ వారమంతా కూడా మకర రాశిలో, సూర్యుడు బుధుడు శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశి సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళకి 3వ తారీఖు మార్చి నుంచి 9వ తారీఖు మార్చి వరకు ఈ వారమంతా కూడా కుజగ్రహం యొక్క అనుకూలత తక్కువగా ఉండటం, ఏదైనా మీ యొక్క స్వశక్తితో గట్టి ప్రయత్నంతో ఏ పని చేసినా కూడా రిజల్ట్ అనేది వస్తుంది, కానీ తనకు తానుగా రాదు. అన్నిట్లో కూడా చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో ఈ వారం మంచి లాభాలు, కొత్త వ్యాపారంలో పెట్టుబడులు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, మీకు సత్కారాలు, సన్మానాలు, మీ తెలివి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. అదృష్టం బాగుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ధర్మాన్ని కాపాడతారు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు. పార్ట్నర్షిప్ అంతగా కలిసి రాదు. పెళ్ళి కాని వాళ్ళు ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిన పరిస్థితి. ధన ఆదాయం కూడా మనం ఎంత కష్టపడితే అంత వస్తుంది. కూర్చున్న చోట్ల రమ్మంటే ఏది రాదు. బంధువుల సహాయ సహకారాలు పెద్దగా ఉండదు. మానసిక ధైర్యాన్ని కోల్పోవద్దు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు అన్ని కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణంలో ఉంది. పిల్లల పై చదువు గురించి విదేశాలకు వెళ్ళాల్సినటువంటి ఆలోచనలు కానీ చేస్తే బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఇంకా కొంత టైం పడే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాని రాగాయుక్తంగా పాడండి. ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది. జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.